పరిశుద్ధ దైవ లేఖనంలో నుంచి ఆరాధన ధ్యాన భాగంగా లూకాసు వార్త మొదటి అధ్యాయం 39వ వచనాన్ని 40వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రభా మాతో మాట్లాడండి అని దేవుని మాటలు గ్రహింపనున్నట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రేమించి మాకు ఇచ్చిన నీ పాద సన్నిధిని బట్టి, నీ సన్నిధిలో సంతోషించే మహాభాగ్యం మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పాడుకొని స్తుతించి ఆరాధించి నాయనా నీ వాక్కు చెంతకు మేము చేరి మీరు మాతో మాట్లాడితే మా హృదయాలు దిద్దుబాటు చేసుకోవాలని నా స్థితిలో చూస్తున్నా. జీవంగా నీ మాటలు గ్రహించడానికి సంసిద్ధత గల హృదయాలు మాకు దయచేయండి. లోబడి ఆ మాట చొప్పున బ్రతికే సున్నతి మాకు అనుగ్రహించాలి. ఈ సమయంలో మీ కృపను అనుభవించే భాగ్యం మాకు కలుగు చేయమని, ఎవరికి హెచ్చరికో దిద్దుబాటు, ఎవరికి ప్రోత్సాహమో, ఎవరిని ధైర్యపరుస్తున్నారో దయగల నీ వాక్కు ద్వారా కార్యము జరిగించనీయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారులారా, మనం అందరం లోకమంతా క్రిస్టమస్ సంబరాలు సెలబ్రేట్ చేసుకునేటువంటి సీజన్లో ఉన్నాం. ఎవరైనా ఒకరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, ప్రపంచమంతా యేసుక్రీస్తు అనే మహానుభావుడి లోకంలోనికి వచ్చి లోకం యొక్క స్థితిగతులను ప్రవర్తనను మార్చివేశాడని మహానందంతో ఈ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. మతమును ప్రక్కన పెడితే ఒక మంచి వ్యక్తిగా, సత్ప్రవర్తన గలవానిగా, గుణశీలాలు గలవానిగా, ఆయన మాటలు బోధనలు వెంబడిస్తే జీవితాలు బాగుంటాయనే దృక్పథంతో ఉన్న మేధావులైన వారు కొన్ని లక్షల మంది ఆ చొప్పున కూడా ప్రభువును ఫాలో అయ్యేవారు ఉన్నారు. అయితే వాళ్ళందరికంటే ఒక మెట్టు కొంచెం మీదకి వచ్చి దేవుని మహాదయ చేత మనం రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ క్రిస్టమస్ అనేది ఒక పండగగాను లేదా ఒక చరిత్రలో జరిగిన గొప్ప కార్యంగాను చూస్తూ ఉంటే మనం మన జీవితాలను మార్చినటువంటి గొప్పదైన అనుభవంగా ఆనందపడుతున్నాం. దేవునికి స్తోత్రం. పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభు పనులు పెట్టగానే ఆ పాక శుభ పరిణామంగా, ఆనందంగా, సువాసనతో నిండిపోయినట్టు పశువుల పాక లాంటి మన జీవితాలను కేసు రాగానే పశువులు లాంటి మన గుణాలన్నీ ఏమైపోయాయి? చాలా నెమ్మదిగా సాధజంతులుగా మారిపోయాయి. దుర్గంధం కొట్టేటువంటి బ్రతుకులు సువాసనభర్తిగా మారిపోయాయి. చీకటితో నింపబడినటువంటి ఆ పాక వెలుగులతో నిండిపోయినట్టు మన బ్రతుకుల్లో కూడా ప్రసన్నత, నెమ్మది, క్షేమము, సత్ప్రవర్తన వెలుగులు వచ్చేసాయి. దేవదూతలు వచ్చి అక్కడ గానప్రతిగానాలు చేసి ప్రభువును సేవించినట్టు మనకంటే ఎన్నో వందల రెట్లు గొప్పవాళ్ళైన వ్యక్తులు మనలో చూసి మన నుంచి ప్రేరేపణ పొందుతూ ఉంటారు. దేవుని స్తోత్రంగా. దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు? మన బ్రతుకుల్లోకి ఏమొచ్చింది? క్రిస్టమస్ వచ్చింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పాలి, నా జీవితంలో క్రిస్టమస్ వచ్చింది. మీరు పడతారు, వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది. పాడుకోవడానికి బాగుంది. అయితే నా జీవితంలోకి వచ్చింది, నాకు పండగ తెచ్చింది, నేను ఎక్కడ చూసినా సంతోషంగానే ఉంటాను అని చెప్పడానికి క్రిస్టమస్లో ఉన్న కొన్ని అనుభవాలు, యేసు పుట్టినప్పుడు ఆయా వ్యక్తుల జీవితాల్లో జరిగిన కొన్ని సంగతులు అవి మన జీవితంలో కూడా కలిగి ఉంటే అప్పుడు వచ్చినట్టే లెక్క. దేవునికి స్తోత్రం. లేకపోతే ఇంటి మీద స్టారే ఉంటుంది, లోపల ఏముండదు, సంతోషము ఉండదు. ఇప్పుడు నిజముగా క్రిస్టమస్ మన జీవితాల్లోకి వస్తే కలిగి ఉండాల్సిన కొన్ని లక్షణాలు జ్ఞాపకం చేస్తారు. చిన్న చిన్న మాటలు చెప్తారు. క్రిస్టమస్ ప్రసంగం కాదు, ఆరాధించే వారి జీవితాల్లో ఏ విధమైనటువంటి దైనందిక క్రిస్టమస్, ప్రతిరోజు క్రిస్టమస్సే. డిసెంబర్ 25న కాదు. కొంతమందికి డిసెంబర్ 25న, కొంతమంది డిసెంబర్ నెల అంతా, కొంతమంది జనవరి కూడా. నాకైతే నేను బ్రతుకు కాలం అంతా. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు చెప్పుకుంటారా? నాకైతే నేను బ్రతుకు కాలం అంతా ప్రతిరోజు క్రిస్టమస్సే. క్రిస్టమస్ అని క్రీస్తు ఆరాధనే, పండగే. యేసయ్య నీతో ఉంటే రోజు ఒక పండగ. అవునా? కీడేమి దరికి రాదు, ఆయన ఉంటే అండగా. దేవుని స్తోత్రం కలిగిన. ఎన్ని పాటలు ఉన్నాయి?
యేసయ్య నీతో ఉంటే రోజు ఒక పండగ. ఇందాక చదువుకున్నా కుమార్తె శాబా చదివిన వాక్యంలో, నా కుడి పక్క 1000 మంది పడినను, ఎడమ పక్క 10,000 మంది కూలినను. మరి ఎంత ఇంకేంటంటే పండగ? నాకు అర్థం కాదు. దేవుని స్తోత్రం. ఇంతకంటే పండగ ఏముంది? ఓ ప్రక్క 1000 మంది, ఓ ప్రక్క 10,000 మంది పడిపోతా ఉన్నా నేను ధీమాగా ఉన్నానంటే అదే నా పండగ. దేవుని స్తోత్రం. పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయు రోగములకైనను, రాత్రి వేళ కలుగు భయములకైనను. ఎన్ని రకాల శత్రువులు ఉన్నాయి ఇక్కడ? బాణము, తెగులు, రోగము, భయము. ఇవేమి నా దగ్గరకు రావు. దేవుని స్తోత్రం. మరి ఎందుకంటే పండుగ ఏంటండి? కనుక నాకు క్రిస్మస్ వచ్చింది, నా బ్రతుకులో పండుగ ఉందని చెప్పుకున్నవాడు ఖచ్చితంగా నేను చెప్పే ఈ చిన్న చిన్న మాటలు జీవితాల్లో అనుభవంలో ఉండాలి. ఎలా ఉండాలా? వారు ఆ తల్లిని శిశువును చూసారా లేదా? చూడడం అంటే ఏంటి? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. చూడడం అంటే ఏంటండి? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఆడేనండి దొంగతనం చేసాడు, నువ్వు చూసావా అన్నారండి. ఎవరన్నారు? ఎవరు అనడం వేరు. నా కళ్ళారా చూశానండి. ఏం చూసావు? ఇంట్లోకి వెళ్ళడం చూశానండి. వీడు చూసావా? లేదండి, సాక్ష్యం వెళ్ళడం. ఏం చూసావు? ఇంట్లోకి వెళ్ళాడండి, పెట్టి తీశాడండి, అందులో బంగారం తీశాడండి, అటు ఇటు చూశాడండి, జాగ్రత్తగా మూట కట్టాడండి, జేబులో పెట్టేసుకున్నాడండి, తూర్పు పక్కన గోడ దాటి పోయాడండి, నేను చూశానండి. ఇట్ ఈస్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. దేవుని స్తోత్రంగా. ఇలాంటి సాక్ష్యాలే చెబుతాయి. ఏ సాక్ష్యాలు? ప్రత్యక్ష సాక్ష్యం అంటారు దాన్ని, కన్నులారా చూస్తుంది. ఇప్పుడు మన జీవితంలో మనం ఆరాధన చేస్తున్న యేసుని గురించి మనము కూడా వ్యక్తిగతమైన సాక్ష్యం కలిగి ఉండాలి. నీ ప్రభు నీకు తెలుసా అని అడిగితే, తెలుసండి, యెరూషలేములో బెత్లెహేములో పుట్టాడంట అండి, మరియమ్మ పుట్టాడంట అండి అంటంట. ఏం చెప్పాలా? పుట్టాడండి. నీకెలా తెలుసు? నా హృదయంలోకి వచ్చాడండి. నీకేమవుతాడు? ఏడిస్తే నాకు ఓదార్పు అవుతాడండి, ఆకలేస్తే అన్నం అవుతాడండి, ఒంటరిగా ఉంటే తోడవుతాడండి, భయం వేస్తే ధైర్యం అవుతాడండి, దిక్కు లేకపోతే నాకు ఆదరణ అవుతాడండి. ఇన్ని సంవత్సరాలు నడిపిస్తూ వస్తున్నాడండి. ఇది నా సాక్ష్యం. నీ సాక్ష్యం ఏంటి? హల్లెలూయా. నీ సాక్ష్యం ఏంటి? నా సాక్ష్యం అదే. చెప్పండి ఒకసారి. దేవుని స్తోత్రం. వీఆర్ నాట్ థియరిటికల్ క్రిస్టియన్స్. ఏదో చెప్పుకున్నది వినేసి వెళ్ళిపోయడం కాదు. కొద్దిమంది ఉండొచ్చు, కానీ మా గుండెల నిండా యేసు ఉన్నాడని చెప్పే దమ్ము మన దగ్గర ఉంది. హల్లెలూయా. ఉందని చెప్పుకుంటే చాలు, రుజువులు కనబడాలి. దేవుని స్తోత్రం. ఆ రుజువుల్లో మొదటిది మనం చదువుకున్నాం. మరియమ్మకు గబ్రియేలు దేవత చెప్పగానే మరియమ్మ ఎక్కడికి వెళ్ళింది? యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి. దేవుని స్తోత్రం. చెప్పగానే ఎక్కడికి వెళ్ళింది? యూదా ప్రదేశంలో ఉన్న కొండసీమలో ఉన్న, ఎక్కడ? యూదా ప్రదేశం. యూదా గోత్రానికి ఇవ్వబడినటువంటి భూభాగాలు చాలా పెద్ద. 120 పట్టణాలు బలులు ఇచ్చారు భూములు పంచుకున్నప్పుడు యెహోషువ కాలంలో. అన్ని గోత్రాల కంటే యూదా గోత్రానికి ఎక్కువ ఊర్లు వచ్చాయి. అందులో కొండసీమలు ఉన్నాయి, అరణ్య ప్రదేశాలు ఉన్నాయి. మళ్ళీ అక్కడికి వెళ్తే పెద్ద సబ్జెక్ట్ అయిపోద్ది. అందులో ఒక ఊరికి, అది ఎక్కడుందో ఆ ఊరు, అక్కడికి మరియమ్మ ఎలా వెళ్ళింది? ఎట్టగా చెప్పండి, ఎట్టగా చెప్పండి. మనం ఎక్కడ త్వరగా వెళ్తాం? ఎక్కడ త్వరగా వెళ్తాం? ఫంక్షన్లో త్వరగా వెళ్తాం, పెళ్ళికి త్వరగా వెళ్తాం, కోతలో త్వరగా వెళ్తాం, చుట్టాలింటికి త్వరగా వెళ్తాం. ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా అయిందంటే ఆరాధన మధ్యలో ఎగిరేసి వెళ్ళిపోతాం. ఆరాధన త్వరగా వస్తామా? అప్పుడు కిస్మిస్ ఉన్నట్టు పోయినట్ట. దేవుని స్తోత్రం. చెప్పండి. ఎక్కడ త్వరగా వెళ్ళాలి? ఎక్కడ త్వరగా వెళ్ళాలి? అయస్కాంతం దేన్ని ఆకర్షిస్తుంది? ఇనుమును. దేవుని బిడ్డలు దేని చేత ఆకర్షించబడాలి? దేవుని సన్నిధి చేత. నువ్వు దేవుని సన్నిధి త్వరగా రావాలి. దేవుని కోసం చెప్పడానికి వెళ్ళే చోటు త్వరగా వెళ్ళాలి. దేవుని నామాన్ని ఆరాధించడానికి త్వరగా వెళ్ళాలి. దేవుని కార్యక్రమాలు త్వరగా వెళ్ళాలి. దేవుని స్తోత్రం. చెప్పాలి. కోతలు త్వరగా వెళ్ళాలా? వెళ్ళాలి, వెళ్ళాలి. వెళ్ళకపోతే డబ్బులు రావు. మరి దేవుని సన్నిధి త్వరగా వెళ్తే ఆయుష్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? కోత కూడా బలం ఉండాలో వద్దా? కోసినప్పుడు చేయి తెక్కకుండా ఉండాలో వద్దా? ఆ కోత కోసిన చేరులోంచి ఏ పావుల దగ్గర రాకుండా ఉండాలో వద్దా? అన్ని కాపులాగా దేవుడి దగ్గర త్వరగా రావు. అది వచ్చి చెప్పు. లాజిక్ మిస్ అయిపోతున్నాం మనం.
ఆయన నీకు కోటగా, ఆయన నీకు కొండగా, ఆయన నీకు మహోన్నతమైన నీడగా, చాటుగా ఉంటేనే ఇందాక మనం చెప్పుకున్న 4 రకాల భయాలు తగ్గడం. దేవుని స్తోత్రం. లేకపోతే జేబులో డబ్బులు ఉన్నాయనుకుని హోటల్లోకి వెళ్ళి కడుపు నిండా తినేసి ఆ తర్వాత పర్స్ చూసుకుంటే అందులో ఒక్క కాగితం కూడా లేకపోతే వాట్ నెక్స్ట్? పప్పు రుబ్బిచ్చేస్తారు. అర్థమవుతుందా? ఉన్నాయనుకుంటే నీ ఇష్టం, నువ్వు తిను, పక్కన పెట్టు, హ్యాపీ. ప్రభు నీతో ఉన్నాడు అనుకుంటే ఆ ధైర్యం వేరు. ఉన్నాడో లేదో చెక్ చేసుకునే అవసరం కూడా ఉంది. ఆ చెకింగ్లో మొదట పెట్టు, నేను ఎక్కడికైనా త్వరగా వెళ్తున్నానా? దేవుని స్తోత్రం. ఎక్కడ త్వరగా వెళ్తున్నాను? దేవుని సన్నిధికి. ఎక్కడికైనా అన్ని చోట్లకి త్వరగానే వెళ్ళాను కాదంట్లా. దేవుని సన్నిధికి కూడా, దేవుని పనికి కూడా, దేవుని కార్యక్రమాలకు కూడా ఏం చేయాలి? త్వరగా రావాలి. కదలండి. మొదటి మాట ఏం చెప్తున్నాను? ఎలా కదలాలా? త్వరగా కదలండి. దేవుని స్తోత్రం చెప్పండి. క్రిస్టమస్ అనే అనుభవం ఉన్నవాళ్ళు, యేసును ఆరాధించేవాళ్ళు త్వరగా కదిలేవారై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. రెండవ అనుభవం ఏంటి చెప్పనా? మీరు కన్న వాటిని, విన్న వాటిని ఇతరులకు చెప్పండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం ఇలా రాయబడింది 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటన్నిటిని గురించి దేవుని మహిమపరచుచు, స్తోత్రము చేయొచ్చు, తిరిగి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. గొర్రెల కాపరులు ఏం చేశారు? దేవదూత వారికి ఏమైతే చెప్పిందో, ఏం చెప్పింది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదేమీ కానవాలు. ఒక శిశువు మెత్తని పొత్తుగుడ్లతో చుట్టబడి ఒక తొట్టులో పండుకుంటుంటే మీరు చూస్తారని చెప్తే వీడు మందలు వదిలేసి ఇందాక చెప్పినట్టు త్వరగా వెళ్ళి. దేవునికి స్తోత్రం. 16వ వచనంలో ఉంది త్వరగా వెళ్ళి. వాళ్ళు ఎవరు చూశారు? త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొనిన శిశువును చూచి. ఇందాక చెప్పిన అనుభవం ఉందా లేదా? త్వరగా వెళ్ళారా? ఎల్లుండి వెళ్దాం అనుకున్నారా? త్వరగా వెళ్ళి ఏం చేశారు? చూసారా? గేట్ బయట ఉండిపోయి వచ్చేసారా? చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? తాము విన్న వాటిని, అనగా దేవదూత ఏం చెప్పిందో వారు కన్న వాటిని, చెప్పినట్టు ఉందో లేదో చూసిన దాన్ని ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? తాము విన్న వాటిని, కన్న వాటిని వారు చెప్పబడినట్టుగా ఆ సంగతులన్నిటినీ చూసి దేవుని మహిమపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గొర్రెల కాపరులు అనేకులతో చెప్పారు. 18వ వచనం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. 17వ వచనం. వారు చూచి ఆ శిశువును గురించి తమతో చెప్పడం మాటలు ప్రచురము చేసి. దేవునికి స్తోత్రం. ఈ మాటల సారాంశం ఏంటి? మొదటిది కథలండి త్వరగా వెళ్ళి, రెండవది అనుభవించిన దాన్ని చెప్పండి. హల్లెలూయా. ఏం చెప్పాలా? ఎవరికి చెప్పాలా? కనబడి ప్రతి ఒక్కరు చెప్పాలి. దేవుని స్తోత్రం. నాకేం జరిగిందో తెలుసా? సాత్విక మీ అబ్బాయికి ఉద్యోగం ఇంకా రాలేదు, వస్తుంది, సగం దూరంలో ఉంది అన్నానికి అక్కడే ఉండిపోతుంది. ఎక్కడ ఏం చెప్పాలి? మా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అండి? నా కొడుకు ఉద్యోగం వస్తుంది అనుకోలేదు, ఆశలు వదిలేసుకున్నాం, నా దేవుడు నా కొడుకు ఉద్యోగం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి. చెప్తే అందరూ నాకు బడి ఎడతారు, మా అబ్బాయికి తీసుకెళ్ళేస్తారు ఆ ఉద్యోగంలో. మళ్ళా ఈ సోదాతో ఉండకూడదండి. అర్థమవుతుందా? లోపల ఉన్న వాళ్ళందరూ కాలుకొని నల్లతాడు కట్టుకొని తిరుగుతున్నారు తెలుసా మీకు? మీరు కట్టేది ఎవరికైనా కాంపిటీషన్. ఒకడు ఇంటికి వెళ్ళాను, దేవుడు నమ్ముకున్నావిడే, ఆవిడ కాలు నల్లతాడు ఉంది, నీకేం పోయి కాలం ఎద్దులా ఉన్నా తాడు కట్టామని అడిగాను. అదండి ఏది వచ్చే కింది తాడాపేస్తుందా? అప్పుడు నల్లతాడు చిన్నది కట్టుకోవడం ఎందుకు? ఉద్దాడే పెద్ద వేక్ కట్టుకో. తాళ్ళు బొంగరాలు కీ నాపో. ఎవరాపలా? యేసునాథుని ప్రశస్త రక్తపు నీడలో ఉన్నాం మనం. దేవుని స్తోత్రం. దేవుని నమ్ముకున్న పిల్లలు ఇంట్లో పిల్లలు పడితే ఇంత కొట్టేస్తారు. ఏ అమ్మాయి అలా అమ్మాయి గోమ మీద కొట్టవచ్చు. అలా అమ్మని మేము ప్రార్థన చేస్తాం, దేవుడు బిడ్డనిచ్చాడు, కడుపుతో ఉన్నప్పుడు ఏడ్చాం, ఆపరేషన్ అయిపోద్దని ఏడ్చాం, చక్కని పెట్టినిస్తే అంత మసిపట్టి ఎడతామని వచ్చి
నా పిల్లలకి ఎప్పుడైనా దిష్టి చుక్కాలని చూసారు ఎక్కడన్నా? ఉండదండి. ఎందుకు? రుజువదే మేము అనుభవించిందని చెప్తున్నాం. మొలకింత నిమ్మకాయ, కొబ్బరికాయ కట్టండి, నిమ్మకాయ ఎందుకు? ఒక పెద్ద కొబ్బరి బొండం కడితే ఈడ్చుకొని తిరుగుతాయి. దరిద్రాన్ని వెంట పెట్టుకొని ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తే ఎక్కడి నుంచి రావాలా? ఎక్కడి నుంచి రావాలా? నువ్వు అనుభవించింది చెప్పాలంటే నీ దగ్గర కీడు కనబడకూడదు, లోటు కనబడకూడదు. వీళ్ళు విన్న వాటిని, కన్న వాటిని, కనబడ్డ ప్రతి ఒక్కరికి చెప్పేశారు. దేవుని స్తోత్రం. చెప్పండి, మా పిల్లలకు బాగోలేదు, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాం. నా కూతురు అత్తకు ప్లేట్లెట్స్ పడిపోయాయి, మనందరం ప్రార్థన చేస్తాం. ఎంత డౌన్ అయ్యంటే 20,000కి వచ్చేసే ప్లేట్లెట్స్. ముక్కుల్లోంచి, చెవుల్లోంచి రక్తం కారిపోవాలి, పలుచీలలోంచి రక్తం కారిపోవాలి, చచ్చిపోవాలి. పోస్ట్ క్యాన్సర్ పేషెంట్ ఆవిడ. ఆశ్చర్యకరంగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే పెట్టమన్నాను నేను. ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా ప్లేట్లెట్ పెంచడానికి 3-4 లక్షలు లాగేస్తారు. అప్పులు చేసుకోవాలి, అమ్మేసుకోవాలి. దేవుడు గొప్పవాడు, మనం ప్రార్థన చేద్దాం. 5 రోజుల్లో బాగా హ్యాపీ ఇంటికి వచ్చేసింది. దేవుని స్తోత్రం. చెప్పాలా వద్దా? ఎలా బాగుపడ్డావమ్మా అంటే ఆ ఆసుపత్రిలో మందులిస్తే కాదు, నా దేవుడు బాగు చేశాడు. దేవుని స్తోత్రం. 16వ తారీఖు ఉదయం నాగవరంలో ఉన్నాను. అక్కడ ఒక కుమార్తెని నా దగ్గర తీసుకొచ్చారు. దాని పేరు అక్షయ దీవెన. 10th క్లాస్ చదువుతుంది. ఎన్నో డాక్టర్ దగ్గర తిరిగామయ్యా, నాకు అర్థం కాలేదు, దేవుడు కార్యం చేసి మీ దగ్గర తీసుకొచ్చాడు. నేను చెప్పాను, ఇలాగే గుమ్మలూరు రాజు గారికి భయంకరంగా ఒళ్ళంతా పొలుసు కూడిపోయి కంపు కొట్టేసి దుర్వాసన వచ్చేవాడికి మేము ప్రార్థన చేశాం. ఆయన బాగుపడిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలహీనమైన పరిస్థితుల్లో ఉప్పరాపల్లో నాని అనే బాబు చావు బ్రతుకులు చేతుల మీద పట్టుకొచ్చారు. మేము ప్రార్థన చేస్తాం. ఈరోజు వాడు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, బ్రతికేసి. నీ కూతురు బాగు చేస్తాను. ఏడుపు వచ్చింది నిజంగా. చేతులతో నూనె తీసుకుని బిడ్డ చేతులు నిండా రాసి నేను ప్రార్థన చేశాను. మీరు కూడా గుర్తు చేసుకోండి. త్వరలో ఆ బిడ్డ బాగా అయిపోయిందని వింటాం. దేవుని స్తోత్రం. ముందు చెప్పాలా వద్దా? గట్టిగా చెప్పండి. జ్వరం వస్తే గుడికి రాలేకపోతున్నా, తలపోటు వస్తే గుడికి రాలేకపోతున్నా. ఏం చెప్తున్నావు నువ్వు? సాక్ష్యం. తలపోటుకి, జ్వరానికి నేను పాస్టర్ మొత్తం మనసు మీద పడుతుంది. ఒక రోజంతా లేవలేదు. అమరాముడు ఎప్పుడూ చూడలేదు. ఉదయం లేవగానే మనసు మీద పడుకునిపోయింది. బలవంతంగా టీ ఇచ్చి, మధ్యాహ్నం నేనే వంట చేసి బలవంతంగా దండం పెట్టి ప్రార్థన చేసాను. ఆసుపత్రి పట్టుకెళ్ళా, హాస్పిటల్ అడ్మిట్ చేసి అది తీసుకెళ్ళి ప్రార్థన చేసి ఆయన సేవ చేస్తున్నాను, ప్రభు అని పరిగెడుతున్నాను. ఇవి లేకపోతే నా మనసు బెంగతో నిండిపోద్ది. దేవుని స్తోత్రం. సాయంకాలం చక్కగా వేసిపోయింది. దేవుని స్తోత్రం. మళ్ళీ మీరు అందరూ వచ్చేస్తారని ఫోన్ చేశారండి. మీరు ఎక్కడ వచ్చేస్తారని మళ్ళీ ఆలోచించింది. వచ్చేవాళ్ళు మీకు టీ కాఫీ పెట్టాలి కదా, ఓపిక లేక. దేవుని స్తోత్రం కానీ. హల్లెలూయా. చెప్పాలా వద్దా? అంటే చెప్పండి. ఏం చెప్పాలా? విన్న వాటిని కన్నా. అదే క్రిస్మస్. చెప్పడానికి పూట పెట్టుకోవాలంటే పూట పెట్టుకోవాలా? పిక్చర్కి ఎంత, టీకి ఎంత, అమ్మాయి గారు పాస్ గారు కానికి ఎంత, వాళ్ళ అబ్బాయికి ఎంత, అమ్మో అంతా రామారావు డాక్టర్ కన్నా ఇస్తాం కానీ కోటాలు ఎక్కడ? ఏం చెప్తున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. జీవితం తా మేలు చేసిన ప్రభువు కోసం ఒక కార్యక్రమాలు చేయడానికి దమ్ము లేని పిరికితనం ఉంది మన బ్రతుకుల్లో. లోకస్తులు చూడండి ఒకసారి లోకానికి వెళ్ళి పండగలు చేయడానికి, ఊరేగింపులు చేయడానికి. ఏమంటే ఉప్పరాపల్లి నుంచి విజయవాడ దాకా నడిచి వెళ్ళిపోతాడు కుటుంబం కొడుకు. వెళ్తాడు. వాళ్ళకి దమ్ము ఉంది. మనకి ఇంట్లో నుంచి ఇక్కడ రాలేము. పోటీ వచ్చేస్తుంది. కీళ్ళు పడిపోతాయి. మనకి ఎందుకు వస్తాయి? ఇంకా దేవుని కోసం కదలలేకపోతున్నాం, దేవుని కోసం సాక్ష్యం చెప్పలేకపోతున్నాం, బిడ్డలకు చెప్పలేకపోతున్నాం. మాట్లాడడానికి నా హృదయం ఎంత రోషం ఉందో, బాధ ఉంది, మీకు అర్థమవుతున్నాం. ప్రాణాలు ఫలంగా పెట్టి మీకోసం పనిచేస్తున్నాం. పప్పు శుద్ధంలాగా ఉంటామంటే హృదయం రగిలిపోతుంది. చెప్పాలా? దేవుని స్తోత్రం. అప్పు చేసినా చెప్పాలా? జబ్బులు వచ్చి అప్పు చేయమండి. ఇల్లు కట్టుకున్నారు, రంగులు వేస్తున్నారు, మేళలు కడుతున్నారు, అప్పులు చేయట్లేదండి. మరి నాకు అర్థం కాదు. ఎవరు చూడాలా రంగులన్నీ? ఎవరు చూడాలా? తాపి మేస్తున్నాడు. ఏం లేదా, ఇల్లు కట్టేద్దాం సాధ్యం. 2 ట్రక్కులు రాయనా, 2 ట్రక్కులు ఇసుక అయితే అంటే అమ్మ 2 ట్రక్కులు రాయి, 2 ట్రక్కులు ఇసుకతో 6,000 అయిపోతాను ఇల్లు అనుకుంటాం. పాపం దాసిన డబ్బులన్నీ ఇసుక రాయితే అయిపోతాయి. మొదలెడతావా? పూర్తి చేస్తావా? పూర్తి చేయవా? ఏమండి మేస్త్రి అంటే నేను కానీ తినేస్తున్నానా, చూస్తున్నావా, నీ ఇంట్లోనే పెడుతున్నా అంటాడు. ముందు చెప్తే బెదిరిపోతాను. ఎస్టిమేషన్ ఎవరో చెప్పరు. 10 లక్షలు అయితే 15 అవుద్దని చెప్పి 8 పూర్తి చేస్తే దేవుళ్ళ కనబడతాడు. ఆల పని ఎక్కడ పోతాం? ఏం చెప్తారు? 7 లక్షలు అవుద్దమ్మా, ఇంకా 50,000 దిగొచ్చు అంటాడు. 15 లక్షలు అయినా ఇంకా 2 లక్షలు అప్పు ఉంటుంది. అది మనసులో పెట్టుకోవాలి. మనం దీన్ని రెడీ అయిపోతాం.
దేవుని కొరకు మన బ్రతుకుల్లో చెప్పడానికి కదలాలి. దేవుని స్తోత్రం. మూడో మాట చెప్పేస్తున్నాను, దేవుని కొరకు క్రమబద్ధంగా బ్రతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముందు కదలాలి, 2 చెప్పాలి, 3 బ్రతకాలి. అదే లూకాసు వార్తలో మనం చూస్తూ ఉంటాం. అద్భుతమైన మాట. యేసు ప్రభువు వారిని మందిరానికి తీసుకొచ్చారు. 2వ అధ్యాయంలోనే 36వ వచనం, మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తె అయిన అన్నాను ప్రవక్త ఉండెను. ఆమె కన్యాకులు మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలయ్యింది. దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగల్లో సేవ చేయించుండేది. దేవునికి స్తోత్రం. బ్రతకాలి. ఏం చేస్తుంది ఈవిడ? సేవ. సేవ అంటే ఏమనుకుంటున్నాం? పాటలు పాడటం, ఆరాధన చేయడం, వాక్యం చెప్పడం అనుకుంటున్నాం. అదొక సేవ. కానీ అందరూ చేసే సేవ కాదండి. మీరందరూ నాలా వాక్యం చెప్పండి. మీరే కాదు, మ్యాక్సిమం పాస్టర్ గారు ఎక్కువ మంది నాలా వాక్యం చెప్పలేదు. అది నాకు దేవుడి ఇచ్చిన కృప. ఎవరికి ఒక రకమైన ఒకటి ఇస్తాడు. కానీ అందరూ చేసే సేవ అవుతుంది. అదేంటంటే దివారాత్రులు దేవుని సన్నిధిలో సమయాలు గడపడం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వయసు ఎంత? పెళ్ళయింది, 7 సంవత్సరాలు సంసారం చేసింది. ఏ వయసుకి పెళ్ళయి ఉంటుంది? సంసారం చేసే వయసు 13, 12 అట్లీస్ట్ అనుకోండి. చిన్నప్పుడే చేశారు. కాపురం చేయాలంటే 12, 13 సంవత్సరాల వయసు మినిమం ఉండాలి. 7 ఏళ్ళు అంటే అక్కడ 20. ఆ తర్వాత భర్త చచ్చిపోయాడు. ఎంతకాలం దూరాలుగా ఉంది? 54 సంవత్సరాలు. 20 + 84 ఎంత? 104 సంవత్సరాలు. ఆవిడ వయసు ఎంత? 104 సంవత్సరాల వయసులో రాత్రి పగళ్ళు మందిరంలోనే ఉంటుంది. దేవుని స్తోత్రం. మనం ఎక్కడుంటాం? పెన్షన్ రోజేమో పెన్షన్ తీసుకొని తర్వాత అన్ని వడ్డీకి ఇచ్చేసేదాన్ని. ఆ తర్వాత కోడలను తిడతా, కూతురుని తిడతా, మనవరాలను తిడతా, మనవలను తిడతా, ఆ గుమ్మలో ఈ గుమ్మలో దేకుడుతా. దేవుడు ఎందుకు బ్రతికించాడో తెలియకుండా బ్రతుకుతున్నాం. జీవితంలో ఒక దశకు వచ్చేసాక బాధ్యతలన్నీ కొంచెం పక్కన పెట్టి మీరు చూసుకోండి అని చెప్పి దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని స్తోత్రం. పాపపాళ్ళ గౌరవ చనిపోయింది గంప అమ్మదని 18 సంవత్సరాల క్రితం మన బోధల నుంచి పక్కకి వెళ్ళింది. ఎక్కడో తప్పుడు బాధ దొరికింది. యేసుప్రభు దేవుడు కాదు, యెహోవా దేవుడు, ఈ పాస్టర్ గారి అబద్ధం, గుళ్ళు అబద్ధం ఎవడో చెప్పాడు. నమ్మేసి పాపలు పోయింది. పాలకులు పోయి కొడుకులు వదిలేసి, కూతుర్లు వదిలేసి, ఇల్లు వదిలేసి ఆ పాలకుల ఆశ్రమంలో బ్రతికింది. అక్కడ దేవుని సేవ చేసుకుంటున్నానండి. నెల పెన్షన్కి వచ్చేస్తుంది. దేవుని సేవ చేసి పెన్షన్ ఎందుకు? ఎందుకని ఆఖరి మనం ఎవరు సమాధి చేయాల్సి వచ్చింది? నేనే. వాళ్ళు రారు. అబద్ధ బోధ చేసేవాడు ఇప్పుడు బిడ్డల బ్రతుకులు కట్టడు. దేవుని సేవ అంటే అర్థం ఏంటంటే ఊరు వదిలేసి అడుగులో పొమ్మని కాదు. నీ బిడ్డలతో ఉండు, నీ కుటుంబంతో ఉండు, మనవరాలను సంరక్షించు, కోడలకో కూతురుకో మాదిరిగా ఉండు, చక్కగా వారు చేయగలిగే సాయం చేయి, నీ మంచి బుద్ధులు వారికి అప్పచెప్పు. వాళ్ళతో ఉంటూనే నీ దేవుడు గొప్పతనం వాళ్ళు చెప్పాలి తప్ప మిమ్మల్ని వదిలేసి అడుగులో పోతాను, తపస్సు చేసుకుంటాను అన్నాను కాదు. సంఘం అలా చెప్పలేదు, దేవుని వాక్యం అలా చెప్పలేదు. అలా ఎవడైనా చెప్తే ముందుకు బయట మమ్మల్ని చెప్పాలి. అబద్ధ బోధలోకి వెళ్ళిపోయిందా? అర్థమవుతుందా? ఏం చేయాలి? వయసు మీద పడే కొద్ది బాధ్యత తగ్గించుకొని, అమ్మా ఇంటి పని నువ్వు చూసుకో, వ్యవహారం నువ్వు చూసుకో, తాళం సేవలు బొడ్లో పెట్టుకుని తిరగలేదు నువ్వు తీసుకో, సంసారం నువ్వు చక్కదిద్దుకో, పిల్లలు నేను చూసుకుంటాను, నేను ప్రార్థన చేస్తానమ్మా నీకోసం, రోజు 1 గంట వదిలే గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసుకొస్తాను చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం. కోడలు మనకు అప్పగించేస్తారు. అత్తమ్మ నువ్వు గిన్నెలే, అత్తమ్మ నువ్వు ఇల్లు తుడిసే, అత్తమ్మ నువ్వు కూరలు పెట్టే, నేను టీవీ చూసుకొని కాళ్ళు చాపుకొని అలా కూర్చుంటాను. నువ్వు గుడికి వెళ్ళకు, నేను వెళ్ళను. ఇలాంటి కోడలు ఏం చేయాలి? ఉంగబడి కుదరదు. ఏం చేయాలి? అవకాశం ఇచ్చి మందిరాలకు వచ్చి ప్రార్థన చేస్తే ఇక చిన్న పెద్ద తేడా లేదు. అవకాశం ఎవరుకుంటే వాళ్ళు ఎక్కడ గడపాలి? ఈ కడవదనాలు దేవుని సందులో గడపాలి. దేవుని మహాదయని బట్టి మన సంఘంలో కొంతమంది బిడ్డలు క్రమం తప్పకుండా మందిరానికి వస్తారు. అదొక్కటే నాకు ధైర్యం కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తారు. కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా, ఉపవాసాలు ఉంటారు. ఆరోగ్యాలు లేకపోయినా వాళ్ళ చూసి నేను చాలా మురిసిపోతున్నాను. నాకు ఏమాత్రం అనుమానం లేదు చెప్పడానికి. అంటే మిగతా వాళ్ళు చూసి ఏం చేస్తాను అర్థం, బాధపడుతున్నాను. నో డౌట్ అలా చెప్తాను నేను.
మీరు దేవుని సందులో గడపడానికి సమయాలు లేవు. చుట్టాలింటికి వెళ్తారు, పండగలకు వెళ్తారు, పబ్బాలకు వెళ్తారు, ఫంక్షన్లకు వెళ్తారు, మన్నమ్మ పండుగకి వెళ్తారు, బండమ్మ పండుగకి వెళ్తారు, పైడమ్మ పండుగకి వెళ్తారు. మందిరానికి రాలేదు. ఎక్కడి నుంచి దీవుని రాలేదు. మీకోసం ఎంత ఏడిస్తే మాత్రం ప్రయోజనం ఉంటుంది. పేదరికం నుంచి ఎలా బయటపడతారు, రోగాల నుంచి ఎలా బయటపడతారు. దేవునితో గడపగలిగితే ఆ గడిపిన ఆశీర్వాదం మీకు కొనిపెట్టుకు వస్తారు. దేవుని స్తోత్రం. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవుని సన్నిధిలో గడపాలి. ఎన్ని మాటలు చెప్పాను? మొదటిది కదలండి, 2 చెప్పండి, 3 బ్రతకండి, 4 ఇవ్వండి. దేవుని స్తోత్రం. క్రిస్మస్ అంటే ఏంటి? ఇవ్వడం. డబ్బులే అనుకున్నారు కనుక ఎవరెవరు ఇచ్చారని చెప్తారు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. తండ్రి అయిన దేవుడు ఎవరిని ఇచ్చాడు? ప్రజలకు రక్షకుడు లేడు, రక్షణ లేదు, పాపంలో ఉన్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. కాబట్టి నేను వెళ్ళాలి, నేను సహాయం చేయాలనుకొని ఆయన వస్తే లోకం నాశనం అయిపోతుంది కనుక తన కుమారుని తన మహిమను తగ్గించి మనుషుడిగా భూమి మీద పంపేశాడు. యెషయా 59 ఆఖరి వచనాలు రాయబడింది మాట. దేవుడు తన కొడుకుని ఇచ్చాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం. ఇచ్చాడా? కుమారుడు యేసయ్య ఇచ్చాడు. తండ్రితో ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు కానీ దాసుని పోలికగా పుట్టి రిక్తులుగా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ 2:6 ప్రకారం ఆయన ఇచ్చేసాడు. తన మహిమను వదిలేశాడు, గొప్పతనం వదిలేశాడు. అది తిరిగితే పడ్డాడు, అవమానిస్తే అవమానించబడ్డాడు, త్రోసేస్తే ప్రక్కన వెళ్ళిపోయాడు. ఎంత తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రం. పశువుల సాగులో పుట్టి అంత తగ్గించుకున్నాడు. పేదవాడిగా 33 సంవత్సరాలు బ్రతికాడు. 2 పూట్ల తిండి లేని పరిస్థితిలో పేదోళ్ళు ఎంత కష్టాలు అనిపిస్తారో నాకు తెలుసు అని చెప్పడానికి ఆయన పేదరికాన్ని ఆకలిస్తే చెట్టు వైపు చూశాడు, నిద్ర వస్తే వెళ్ళి బోట్లో పడుకుని పోయాడు. ఆయన మీకు అర్థమవుతుందా? ఆయన ఏమిచ్చాడు? మరియమ్మ ఏమిచ్చింది? పెళ్లి కాని అమ్మాయి, నువ్వు గర్భవతి అవుతావు, కుమారుడిని కంటావంటే అయ్యో మా చట్టాలు నీకు తెలియదా? పెళ్లి కాకుండా గర్భవతి అయితే కన్న తల్లిదండ్రులు బయటికి తీసుకొచ్చి రాళ్లతో కొడతారు. ముందు ఊరందరూ రాళ్లతో కొడతారు, అగ్ని వేసి కాల్చేస్తారని తెలియదా? దేవదూత, ఇంత కఠోరమైన శిక్షకు నన్ను తీసుకెళ్తున్నావా? నేనేం పాపం చేసి అడుగుతుంది. అమ్మా లేదు, ఇది దేవుని కార్యం. సర్వోన్నత శక్తిని కమ్ముకుంటానంటే అవునా? దేవుని శక్తులను కమ్ముకొని యాపదన్ని కాపాడుతుందా? సరే, నువ్వు చెప్పింది నిజమైతే మంచిదే, ఒకవేళ కాకపోయినా సావరన్నా చేస్తాను కానీ ఈ మాట కాదనని తన మర్యాదను, తన పరువుని, తన గౌరవాన్ని, తన ప్రాణాన్ని పణముగా పెట్టేసి యేసును కడుపులో మోసి తన గర్భమునిచ్చింది. దేవునికి స్తోత్రం. యోసేపు ఏమి ఇచ్చాడు? రే, నువ్వు ప్రదానం చేసుకున్నా ఆ పిల్ల గర్భవతి అంటరా? ఎవరో చెప్పారు. చెడ్డదిరా, తండ్రి ఇంట్లో చెడిపోయింది, దాన్ని ఎలా చేసుకుంటావు? పెద్దల ముందు తీసుకురా, ఆ నాన్న నీకు డబ్బులు ఇస్తాడు, అపరాధం చెల్లించాలా, నువ్వే ముందు రాయించుకుని కొట్టొచ్చు. యోసేపు తను చెప్పినాడు మాటలు విని ఆమెను అవమానపరచడానికి ఇష్టపడక రహస్యంగా వదిలేసి వెళ్ళిపోదాం. అదేపోయింది. ఆడపిల్ల పరువు తీయడం ఎందుకు? ఆవిడ పాప ఆవిడైపోద్ది, వీడు చేతకాక వదిలేసిపోయాడు అనుకొని నా మీద పెళ్లి చేసుకునే పిల్లను గర్భవతిని చేసి వదిలేశాడంటే అన్నీ అని రహస్యంగా వెళ్ళిపోదాం ప్లాన్ చేసుకుని దేవదూత కనబడింది. గబ్రియేలు యోసేపు మరియను చేర్చుకోవడానికి భయపడకయ్యా, ఆమె పరిశుద్ధాత్మను గర్భవతి అయింది, కొడుకుని కంటది, యేసుని పేరు పెడతామనగానే నీ చిత్తం. లోకం అంతా ఏమన్నా అనుకొని చెడిపోయిందని చేసుకున్నాడు అనుకొని నేను చేసుకుంటానని చెప్పి తన కుటుంబాన్ని, తన గౌరవాన్ని, ఎవరతడు? దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినాడు. దేవుని స్తోత్రం. రాజవంశంలో పుట్టినాడు. అంత గొప్ప పేరున్న వంశంలో పుట్టి వంశాన్ని చెడదీశారనుకున్నా కూడా పట్టించుకోకుండా మరియమ్మను చేర్చుకొని తొలుచూలు కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండా రాయి ఉన్నాడు. అర్థమేంటి? భార్యే కానీ కొడుకుని కనేదాకా అవి పవిత్రంగా ఉండలాగిన ఆమెను కూతురులా చూసుకున్నాడు. నా భాషలో చెప్తే దేవుని స్తోత్రంగా. యోసేపు ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు? గురువాన్ని ఇచ్చేసాడు. ఇక పశువుల సాలలో పరుడు పెడితే పశువుల సాలలోను పశువులు ఏమిచ్చాయి? పొడుచుకుంటూ, దుమ్ముకుంటూ, వరుసుకుంటూ, కంపు చేసుకుంటూ అడావుడు ఉండే పశువుల శాఖ ఏమైపోయింది? అది సైలెంట్ అయిపోయింది.
చాలా కీపాయిటాయ్ సృష్టికర్త మన తొట్టులో పడుకున్నాడు రా, అలా చేయకండి. ఆకలిస్తే నోరు మూసుకున్న పూట ఆగండి, అవి తీసే వరకు గడ్డి కోసం తొందరపడకండి. పశువులు సైలెంట్ అయిపోయాయి. ఎక్కడ పాస్ పోయకండి, వాసన వస్తుంది అనుకుంటున్నాను నేను. పశువులు ఏమి చేయండి, వాటి ఆహారం మాని ఆ పశువులు తొట్టెనిచ్చాయి, పశువులు పక్కన క్లీన్గా ఉంచాయి. మనం పశువుల కంటే మంచోళ్ళు అంటారా? ఎన్ని రకాల బుద్ధులు ఉంటాయి మన దగ్గర. గడ్డేసుకొని పొడిచేసే కొమ్ములు మనకి అర్థమవుతుందా? పాలు పోసుకొని కలిసేసే బుద్ధి మంది, కట్టిందని తినేసే కుక్క బుద్ధి మంది, వదిలిస్తే బురదలో పోయి తొల్లి బురదంటించుకునే పల్లి బుద్ధి మంది. ఎన్ని రకాల పశువుల గుణాలు మన దగ్గర ఉన్నాయి. యేసు మన దగ్గర ఉంటే ఏమవ్వాలా? అరే ఇది ప్రభువులోకి వెళ్ళిన దగ్గర నుంచి బుద్ధి మారిపోయిందిరా. అప్పుడు క్రిస్మస్ వెళ్తాడు కానండి, లాభం లేదు అని ఎవడైనా ఒక్కడంటే నీ వల్ల దేవుని నామానికి ఎంత అవమానం ఆలోచించు. ఇంత అవమానం కారణాలు 100 చెప్పు నువ్వు. ఫలానా కారణం, ఫలానా కారణం, ఫలానా కారణం, అన్ని కారణాలను దిద్దుబాటు చేయగల దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. యేసయ్యాని భరించలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను, నువ్వే దిక్కని కన్నీరు కాచి ప్రభు పాదాలు పట్టుకుని బుద్ధి మార్చుకుని మారిన పవిత్ర జంతువులా మారిపోవాలి. జంతువులు పవిత్రంగా ఉండకపోతే బలివరాటిని. పవిత్రమైన మాటకు అర్థం ఏంటి? డెక్కల చీలు ఉండాలి. ఏముండాలా? డెక్కల చీలినటువంటి గుర్రం కానీ ఒంటి కానీ నచ్చినట్టు పరిగెడతాయి. డెక్కల చీలిన గేదెలు కానీ గొర్రెలు కానీ నచ్చినట్టు పరిగెట్టం. ఎందుకని? పరిగెడితే డెక్కల మధ్యలో ఏముంటాయి? ఇసుక దూరిపోయి రాళ్ళు దూరిపోయి నిప్పెడుతుంది, అది క్రమంగా నడుస్తాయి. అంటే డెక్కల చీలిన జంతువులు అంటే అర్థం ఏంటి చెప్పనా? క్రమంగా బ్రతికేవాళ్ళని. దేవునికి స్తోత్రం. మాట ఇచ్చామా మాట కట్టుబడాలి. దేవునితో సంబంధం ఒప్పందం చేసుకున్నాం, అందుకు కట్టుబడాలి. మాట కానీ చూపు కానీ ప్రవర్తన కానీ అలవాటు కానీ ఎక్కడ తప్పడానికి వీల్లేదు. రెండవది పవిత్ర జంతువులు అంటే గడ్డి తినేసి గబగబా ఇంటికి వచ్చాక ఏం చేస్తాయి? మాట్లాడండి. వాంటర్ గిస్తాయా? వాంటర్ గడ్డెడతాయంటే వచ్చి ఏం చేస్తాయి? అక్కడ తినేసి ఇంటికి వచ్చి నెమరు వేస్తాయి. అంటే పవిత్ర జంతువులు అంటే అర్థం ఏంటి? విన్న వాక్యం, చెప్పిన మాటలు, పాడుకున్న పాటలు, వారంతాలు గుర్తు చేసుకొని ఒక్కో మాట గుర్తు చేసుకొని మహాప్రభు ఇంత గొప్ప వాక్యాలు నాకు అనుగ్రహించావు నాయన, ఇంత మంచి ప్రవర్తన నాకు ఇచ్చావు, దేవునికి స్తోత్రాలు చెప్పుకోవాలి. అప్పుడే నువ్వు పవిత్ర జంతువు బలికి పనిచేస్తావు, దేవుని సన్నిధికి వస్తావు. దేవునికి స్తోత్రాలు. ఇది లేనోళ్ళు 1000 మంది గుడిలో ఉన్నది గుడి కాదు. ప్రవర్తన బాగలేనోళ్ళు, నెమరు వేయలేనోళ్ళు, అలవాట్లు విడిచిపెట్టలేని వాళ్ళు 100 మంది గుళ్ళో ఉంటే ఉన్నాయి. పాస్టర్ గారికి మంచిది సందాపెట్లో ₹2 ఎక్కువ వస్తాయి, అంతే తప్ప పరలోకానికి ఏం ఉపయోగం లేదు. దేవుడు ఏమన్నాడంటే నీతిమంతులు పోషించే బాధ్యత పాపాత్మలకు అప్పగిస్తానన్నాడు. అందుకు మేము కూడా ఏమనుకుని రాని ఈరోజు కదా రేపు మారుతారని. కొంతమంది పాస్టర్ గారు వాళ్ళు ఎందుకు రానుతున్నారు గుడికి అంటే, గుడికి వచ్చేవాడు ఎవరిని వస్తే నాకు మనకి ఆసుపత్రికి వచ్చేవాడిని మీరు రాకూడదు ఎవడని అంటాడండి. వచ్చే ట్రీట్మెంట్ చేయించుకుంటాడా, చేసుకోడా, ఇచ్చిన మందులు మింగుడా తర్వాత సంగతి. రాని ముందు మింగితే బాగుపడతాడు, ట్రీట్మెంట్ ఫాలో అయితే ఆరోగ్యం వస్తుంది, లేకపోతే అలాగే జబ్బులతో ఉంటాడు. గుడికి వచ్చిన కూడా అంతే. అందుకే ఏ దైవజనుడు మందిరానికి వచ్చిన ఎవరిని రావద్దు అనరు. రండి. నాకు తెలుసు ఒక అమ్మాయి ఒక చర్చికి వెళ్తే పాస్టర్ అమ్మాయి ఏముందంటే, నీలాంటి మా చర్చికి వస్తే మా చర్చి పాడైపోతుంది. ఇంకో చర్చికి వెళ్తే నువ్వు మీ అమ్మ మా చర్చికి వచ్చారంటే మెడపట్టుకుని గెంటేస్తామన్నారు. నా దగ్గరకు వస్తే గుండెలు హత్తుకున్నాను నేను. నా దగ్గర ఉండండి, దేవుడిని దీవిస్తాడు. నేను అన్నను, నేను నాన్నను. మా పిల్లలు అయితే నేను చూసేయను కదా, చూస్తుండగా వారి జీవితాలు మారిపోయాయి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 1 రోజు 2 రోజులు 3 రోజులు మారవా? మారని మనిషి ఉంటాడా ఎప్పుడైనా? ఏదో ఒక రోజు లెంపకాయకో జలకాయకో వీపు పొంగబెట్టిన గుద్దులు గుద్దాకో కాలు ఇరిగాక ఎప్పుడైనా మారుతాయి. దెబ్బలు తగిలి 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 లోబడిపోతారు. బాగా మాటల్ని గేదెకి ముందే కడతారు, మెడప కరగడతారా? ఏమంటారు దాన్ని? అందరూ చెప్పండి. లంపటం. అది పరిగెట్టి కొద్ది తగిలేస్తుంది కాలుకి. ఎవరు కొట్టేస్తున్నాడు అనుకుంటుంది, ఎవరు ఉన్నాడు వెనకాల. ఇది పరిగెట్టే కొద్ది మెల్లో ఉన్న కర్ర 2 కాళ్ళు అడ్డుపడి పటా 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 కడతాడు. దీనికి అర్థమై అమ్మో పరిగెడితే తగిలేస్తుంది కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు తోరక్కర్లేదు, తాడు కట్టక్కర్లేదు, బుద్ధిగా నడ్డం మొదలెడతారు. మనం కూడా పరిగెట్టి పరిగెట్టి మోకాలు చిరిగిపోయాక నడుస్తాం. తెలియకుండా దేవుడు కడతాడు. దేవుని స్తోత్రం. స్పీడ్గా పరిగెత్తే భర్తకి భార్యని కడతాడు. ఈవిడ ఇంటికి వచ్చిందని ఏకెత్తా ఉంటుంది పట్టుకొని. మేకులాంటి మనిషి ఏమైపోతాడు? ఏకిలా మారిపోతాడు. ఓ స్పీడ్గా పరిగెత్తే భార్య భర్తను కడతాడు. ఎవరిని?
అత్త పెట్టే బాధలు తట్టుకోలేక ఇవి నత్త అయిపోతాయి. దేవుని స్తోత్రం కలిగినగా ఎన్ని చెప్పమంటారు అలాంటి ఎవరికి ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేస్తారండి. అందుకు మనం కొంచెం గొప్ప పట్టాలి. ఓర్చుకుంటే కొడుకుడు ఎంత అవుతుందంట? కొడుకుడు ఎంత అవుతుందా? ఎంత అవుతురా? ఓర్చుకుంటే కొడుకుడు ఒక గిన్నె నిండా కూర అవుతుంది. దేవుని స్తోత్రం. అంటే కేజీ ఉల్లిపాయలు వేయాలని అడగండి. కాస్త ఓర్చుకొని పట్టు మీద పెట్టి పిల్ల చేయించి ఒక 9 ఏళ్ళు పెంచితే కేజీ కూడా అవుతుంది. కోస్తే 10 మందికి సరిపోద్ది. ఓర్చుకోలేకపోతే గుడ్డు కొట్టి సాంబ్లేట్తో పంట కిందకి వస్తుంది. కొంచెం ఓర్చుకో, పట్టు మీద ఎట్టు, ఉప్పుకి 20 రోజులు మేత మానేసి పొదుగు, పిల్ల అవుతుంది. గెద్దలు ఎలకలు ఎత్తకుండా కాపాడు, జాగ్రత్తగా పెంచి కాస్త గింజలు తవుడు వేయి, ఖచ్చితంగా కోడి అవుతుంది. దేవుని స్తోత్రం. నా కోడి లేకుండా పట్టుకొచ్చాను డిస్మిస్ అవుతుంది. దేవుని స్తోత్రం. కానీ ఏం చేయాలి మనం? పశువులు తమ ప్రవర్తన మార్చుకొని ఇచ్చేసాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం ఏమి ఇచ్చారు? బంగారము, సాంబ్రాణి, ఇలా చెప్పుకుంటూ పోతే సృష్టించింది. నక్షత్రము తన రూటు మార్చుకుని దారి చూపించి తన బిహేవియర్ ఇచ్చింది. మందకాపర్లు మందలు వదిలేసి ఊర్లో పోయి జనాలకు చెప్పి వారి ప్రవర్తనలోంచి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చారు. మనమే ఇచ్చాం. నువ్వేమిస్తావు? 2025 మొత్తం లెక్కేసుకో. దేవుని కోసం ఇచ్చిన సమయం ఎంత టైం దేవునికి ఇచ్చావు? 52 ఆదివారం గుళ్ళో ఉన్నావా? 52 శుక్రవారాలు లేక వారానికి ఒక రోజు ఉపవాసం ఉన్నావా? నీ సంపాదన నమ్మకంగా దశంభాగించావా? ఎక్కడెక్కడ కూటాలు జరిగాయి, ఇళ్లలో వీధుల్లో వచ్చావా? నువ్వు నీ ఇంట్లో ఒక్కసారి కూటం పెట్టావా? ఇలా లెక్కేసుకుంటూ పోతే మనం ఎక్కువ ఫెయిల్ అయ్యే ఉంటాం. పాస్ మార్కులు తక్కువ. మీరు చెప్పండి. చెప్పడం ధైర్యం కాలేదా? సబ్జెక్టులు ఎక్కువ ఏమైపోయాం మనం? ఒకటి ఉండిపోతే పర్లేదండి. మొత్తం సబ్జెక్టు ఒకటే పాస్ అయితే ఎలా తెలియాలి? ఏదో మొత్తం 6-7 సబ్జెక్టులు ఒకటి ఉండిపోయిందంటే మనం బెటర్మెంట్ రాసుకోవచ్చు. ఆ ఒక్కటే పాస్ అయ్యానంటే ఎలాగా? మనం ఏం చేయాలి ఇప్పుడు? పాస్ అవ్వాలి. నెమ్మదిగా. లాస్ట్ ఇయర్ 2 పాస్ అయ్యాం, ఈ సంవత్సరం 3 పాస్ అవుతాం, నెక్స్ట్ ఇయర్ 4 పాస్ అవుతాం, ఒకరోజు ఖచ్చితంగా పాస్ అయిపోతాం. దేవుని స్తోత్రం. అలవాటు చేసుకున్నాం. ప్రియులారా, ఈ ఆరాధన సమయంలో అందరూ పండుగలు చేస్తున్నారు అంటే చేయనియండి. పండుగలు ఉంది, హడావుడి చేస్తారు, లైటింగ్లు పెడతారు, డీజేలు పెడతారు. నాకు తెలిసిన సంఘంలో ఊరంతా క్యాన్వస్ చేయడానికి ₹1,00,000 నుంచి డీజే పెడతారు. డీజే అంటే ఆ సౌండ్ గుండె అయిపోతలేదు. అవసరం లేదు మనకి. ఏదో దేవుని మాటలు ప్రకటించడం అవకాశం వచ్చింది కాబట్టి ఇంటింటికి వెళ్ళి ఏసై పుట్టాడండి, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభు సన్నిధి మీ తోడుగా ఉందో మాట చెప్తున్నాం. వాళ్ళు 150 ఇస్తారని కాదు, ఇస్తే వద్దంటే బాధపడతారని తీసుకోవడం తప్ప. మీకు తెలుసో తెలియదు, ప్రతి సంవత్సరం క్యాన్సర్ వచ్చిన డబ్బులన్నీ తిరిగి సేవ ఖర్చు పెట్టేస్తాం. కస్టమర్స్ వచ్చిందంటేనే ఇవ్వడం. సేవకులకు ఇచ్చి, పేదలకు ఇచ్చి, అనాథలకు ఇచ్చి, ఆకలితో ఉన్న వాళ్ళకి ఇచ్చి మన బ్రతుకులు ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సువార్త ప్రకటించాలి. కక్ష చేతనం, మిష చేతనం. ఈ మధ్యాహ్నం ప్రభు బలంలోకి వెళ్ళే ముందు ఇప్పుడు చెప్పాలి, నీ దగ్గర క్రిస్మస్ రుజువులు ఎన్ని ఉన్నాయి ఆలోచన చేయాలి. క్రిస్మస్ రుజువులు ఎన్ని ఉన్నాయి? కదులుతున్నావా? దేవుని సేవ కోసం కదులుతున్నావా? చెబుతున్నావా పొందినవి, అనుభవించినవన్నీ? నీ జీవితంలో అనుభవాలు ఉన్నాయా? నువ్వు దేవుని కొరకైనటువంటి ఆ సాక్ష్యాన్ని కలిగి సేవ చేస్తున్నావా? మందిరంలో, సమాజంలో, సహవాసులు గడుపుతున్నావా? దేవుని సందులో గడుపుతున్నావా? ఇవ్వగలుగుతున్నావా? వాట్ యు హ్యావ్ ద బెస్ట్ ఏదో ఇవ్వగలగా. దేవుని స్తోత్రంగా ఉన్నాయా? మా ఊళ్ళో ఒక ఆయన 77 సంవత్సరాలు బతికాడు. ఎంత? 77 పుట్టినరోజు గుళ్ళోకి వచ్చి సాక్ష్యం చెప్పాడు. దేవుడు నన్ను 77 సంవత్సరాలు చాలా సుఖంగా కాపాడాడండి. ప్రతి వారం సైకిల్ తొక్కుని గుడికి వస్తున్నాను. ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ఇదిగో దేవుడు కాల్కిస్తాను. ₹77 ఇచ్చాడు. ఎంత? ఆ సంఘటన నాకు ఫోన్ చేసి, అయ్యా మీ మామయ్య గారు ఇలా చేశారు, ఆ మామయ్య అవుతారు ఇలా చేశారంటే అంటే ఆయన సంవత్సరానికి వాల్యూ ₹1 కావాలి బాబు, ఇక దేవుడు ఉంచాడే అన్నాను. ఎందుకు? మరి ఎంతకంటే ఇంకో 10 ఏళ్ళు వచ్చినా 87 ఇస్తాడు అంతే. ఎంతకంటే ఉంది? కొన్ని లేవా అంటే ఆయన టీచరు, అలా టీచరు, పెద్ద కొడుకు టీచరు, పెద్ద కోడలు టీచరు, చిన్న కొడుకు టీచరు, చిన్న కోడలు టీచరు, చిన్న కూతురు టీచరు, అల్లుడి MDO, పెద్దలు టీచరు, ఇంట్లో అందరూ టీచర్సే. బోర్డు భూమి ఉంది, తోటలు ఉన్నాయి, ఇంట్లో బోర్డు కోళ్ళు పెంచుతారు, ఒక్కో కోడి 10,000 అమ్ముతారు. ఎంత ఇచ్చాడు?
నా ఆస్తిలో సగానికంటే ఎక్కువ రాసేది నాకు ఆయుష్ నమ్మితే. దేవుని స్తోత్రం. ఆ రోజు సాయంకాలం తలపోటు నేను చెప్పాను 3 రోజుల ముందే ఆ పెద్దమ్మాయికి చెప్పాను, అక్క నాకు కళ వచ్చింది, మామయ్య గారు ఎప్పుడు నున్నగా గడ్డం తీసుకుంటాడు. ఆయన మామయ్య గారు గడ్డం పెరిగిపోయిందక్క, పెట్టి ప్రక్కన ఉందక్క, మామయ్య గారు చచ్చిపోతారు, గడ్డంతో చచ్చిపోతారంటే అది నాన్న అలాగ అంటున్నాను. ఏమో నా దేవుడు చూపించాడు, చెప్పకుండా కట్టునొప్పి వచ్చేది నాకు అంతే చెప్పాను. ఇంకా ఇది జరిగిన 3 రోజులకి ఈయన సాక్ష్యం చెప్పాడు. ఆ రోజు సాయంకాలం తలపోటు వచ్చింది. విశాఖపట్నం సాగరదుర్గ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. 21 రోజులు. ఆ రోజు సాయంకాలం తలపోటు వచ్చింది, ఆసుపత్రికి వెళ్ళాడు, కోమాలో వెళ్ళిపోయాడు. 21 రోజులు ఉన్నాయి. ఆసుపత్రిలో చూడడానికి వెళ్ళాను. నేను ఎలా చూసిన అలాగే గడ్డం పెరిగిపోయింది, చచ్చిపోయాడు. ఇంటికి తీసుకొచ్చారు. గడ్డం కూడా ఇవ్వకుండా సమాధి చేశాడు. ఎంత ఇచ్చాడు? ఇప్పుడు మనకేమనిపిస్తుంది? బర్త్డే కేకులు పోసేసుకోవడం కాదు. అమ్మా నీకోసం చెప్పలేదు, ఇదంతా చెప్తున్నాను. బర్త్డే అంటే ఫ్రెండ్స్ పిలిచి హ్యాపీ బర్త్డే అని అనడం కాదు. నీకు ఆయుష్ ఇచ్చినందుకు దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకోవాలి. దేవా ఇప్పటిదాకా ఎలాగ బ్రతికేశాను, ఈ సంవత్సరం కొత్త ఆయుష్ ఇచ్చావు కాబట్టి ఈ సంవత్సరం నీకోసం నమ్మకంగా బ్రతుకుతాను. నెంబర్ 1. నెంబర్ 2, నాకు ఇంత ఆస్తి ఇచ్చావు, నా బిడ్డను దీవించావు, నేను కొంత అయినా నీ సేవ కోసం ఇస్తాను. బర్త్డేస్కి ఇవ్వడం మొదలు పెట్టాలి. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. నా పిల్లలు చిన్నపిల్లల బర్త్డేస్ వస్తే నేను ఏం చేస్తాను చెప్పనా, కొందరు సేవకులు కానికిచ్చి అనాథాశ్రమ పిల్లలకి ఒక పూట అన్నం పెట్టమని వాళ్ళు డబ్బులు పంపించి బర్త్డే వస్తానే దాస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లల కోసం వాళ్ళకి ఇద్దాం, చాక్లెట్లు కొనుక్కోవాలి ఇద్దాం అనుకుని ప్రతిసారి డబ్బులు పక్కన వేస్తూ ఉంటాను. అది చాక్లెట్ ఇస్తే దగ్గు వస్తుంది. వాళ్ళకి ఇచ్చేసారనుకో డబ్బులు పక్కన వేస్తే ఒక రోజు వాళ్ళ పేరు దేవుని సేవకు ఇవ్వడానికి పని చేస్తాను. దేవుని స్తోత్రం కలిగిన సీక్రెట్ చెప్తాను నేను. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. మా పిల్లలకి ఇవ్వడం కోసం ఈ సంవత్సరం దాదాపు 6 నెలలు 7 నెలలు దాసిన డబ్బులు ఇవాళ సాయంకాలం తీస్తాం. నాకు తెలిసి వచ్చి 25,000 పైన ఉంటుంది. అందులో ఆ చిన్న డబ్బులు ప్రక్కన వేస్తాం. పిల్లలకి ఇద్దాం అనుకునే 25,000 పైన ఉంటుంది. హ్యాపీగా దేవుని సేవలు ఇవ్వడానికి నాకు ఒక డబ్బు ఉంది. దేవుని స్తోత్రం కలిగిన మా ఉరుకురుకునే తినేస్తాడండి, చాక్లెట్ తినేస్తాడండి, బిస్కెట్ తినేస్తాడండి, తగ్గించేస్తున్నాను రాదా. పిల్లలకి ఏమి నేర్పాలా? నీ ఆయుష్కాలం పెంచిన దేవునికి. నీకు డబ్బు ఇచ్చింది ఎందుకంటే నువ్వు దేవునికి ఎంత నమ్మకంగా ఇస్తావో చూడడానికి. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. పెన్షన్ వచ్చిన 400, 4 వారు 100 పెట్టేస్తున్నారు కొంతమంది. పాపం డబ్బుల కోసం చెప్పట్లేదు సుమా. కవర్లన్నీ అమ్మగారు ప్రార్థన చేయమని నాకు ఇస్తారు, చూస్తాను. ఏంటి పెన్షన్ కూడా సరిగా ఈవెన్ పెన్షన్లో దశ బాగా పెట్టకపోతున్నారు ఏంటి పాపం. 4 వారాలు 100 పెడుతున్నారు ఏంటి? దేవునికి ఒకసారి కూడా మనసు రావట్లేదా? ఏమవుతున్నారు వీళ్ళు? అసలు ఏం చేద్దామని ఆయుష్ ఇస్తే కదా నెక్స్ట్ ఇయర్ మన పెన్షన్ వస్తుంది. ఎక్కడో మారిపోయి పెన్షన్ పోతే ఏం చేస్తారు? నీకు దేవుడు ఇచ్చిన దాని వచ్చి నమ్మకంగా దేవుడికి ఇవ్వడం రావాలి. కష్టపడి సంపాదిస్తున్నాం. అనవసర విషయాలకి ఎంత ఖర్చు పెడుతున్నారు తెలుసా మీరు? నా ఖర్చు ఏంటి చెప్పమంటారా? జస్ట్ వాటర్ బాటిల్ అండి. ఎంత దూరం వెళ్ళినా నేను ఏమి తినడం త్రాగను. పిసనాలని అనుకున్నారు కనుక ప్రతి నెల కొన్ని వేల రూపాయలు దేవుని సేవకిస్తాను. ఎందుకంటే దేవుడు నాకు ఆయుష్ ఇచ్చింది దాచేసుకోవడానికి కాదు, నాకు ఆయుష్ ఇచ్చింది తిరిగి ఇవ్వడానికి. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఆఖరిలో చెప్తాను, మన సంఘంలో ఈ మధ్యలో కొందరు చేసిన మంచి పనులు. దేవుని స్తోత్రం కలిగిన నేను ఊహించలేదు. వాళ్ళ దగ్గర నుంచి మాట మాత్రం అంటే వాళ్ళ శక్తికి మించి కానుక ఇవ్వడానికి దేవుని సేవకు ముందుకు వచ్చేసారు. దేవుని స్తోత్రం కలిగిన ఇచ్చినోడు గొప్పవాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళని కాదండి, ఇవ్వగలిగే గుణం దేవుడు మనందరికీ ఇవ్వాలి. బతికించింది ఎందుకంటే అంతే కదా. కాబట్టి ప్రియులారా, క్రిస్టమస్ అంటేనే ద ఫెస్టివల్ ఆఫ్ గివింగ్. దేవునికి ఇచ్చే పండుగ, ఇవ్వగలిగే పండుగ. పేదల్ని, దిక్కులేని, అనాథల్ని, అమ్మ నాన్న లేని వాళ్ళని. ఎంతమంది అనాథకులు ఉన్నారు తెలుసండి? అనాథకులు, అమ్మ నాన్న లేనాడు. మన పిల్లలకు 2,000 పెట్టి బట్టలు కొనే దగ్గర 1,500 పెట్టుకోనండి. 500 రూపాయలతో ఓ చిన్న గుడ్డ ఎవరికైనా కొనండి. నీ పిల్లలతో పాటు ఇంకో పిల్లడికి ఇచ్చినట్టు అవుతుంది. దేవుని స్తోత్రం కలిగిన 1000 రూపాయలు పెట్టి చీర కొనుక్కుంటే 700 కొనుక్కోండి, 300 ఇంకో చీర కొనండి, ఇంకెవరికి ఇచ్చినట్టు అవుతుంది. మనం కూడా ఇవ్వగలం. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. కాబట్టి పశువులు ఇచ్చాయి, పక్షులు ఇచ్చాయి, నక్షత్రాలు ఇచ్చాయి, దేవతలు ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, మరియమ్మ ఇచ్చింది, యోసేపు ఇచ్చాడు. అవునా? అందరూ నేనేమి ఇచ్చాను? నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలిగిన నేను నా దేవుని కోసం నా సమయం ఇవ్వాలి, నా బలం ఇవ్వాలి, నా జ్ఞానం ఇవ్వాలి. ఫంక్షన్ వస్తుంది, ఏం చేద్దామంటే కోతలు వచ్చాయ్యా, చేయలేమయ్యా,
మనం ఎక్కడ చేయగలం అయ్యా? మరి మీ ఇంట్లో వస్తే, మీ ఇంట్లో ఫంక్షన్ వస్తే చేయగలం? అప్పుడు చేసేస్తామయ్యా. అంటే దేవుడి పని అంటే దిక్కుమాలని ఫీలింగ్ మనకు ఉంది. ఒకరోజు త్యాగం చేద్దాం. మందిలో నిన్న కాకినాడలో 18వ తారీఖున ఉన్నాను. ముస్లిమ్స్ దేవుడు నమ్ముకున్నారు 400 కుటుంబాలు. అందరూ పేదవాళ్ళే. స్టీల్ గ్లాసులు బట్టలు తీసుకుంటారు చూసారా? స్టీల్ గ్లాసులు ఇచ్చి గిన్నెలు ఇచ్చి బట్టల పని వేచేవాళ్ళు. వారు అంతా కష్టపడతారు. ఆ వస్తువులకి బట్టలు మార్చుకుంటారు. ఆ బట్టలు ఉతికి ఇస్త్రీలు చేసి పాత బట్టల మార్కెట్కి పంపిస్తారు. ఆ వచ్చిన లాభాలతో బ్రతుకుతారు. చిరుపైన గుడ్ల ముక్కలు చేసి కట్ల కట్టి లారీలకి టోల్గేట్ దగ్గర చూసారు ఎప్పుడైనా? గుడ్ల ముక్కలు అమ్ముతారు, టోల్గేట్లకు అమ్ముతారు. అలాంటి వాళ్ళు 18వ తారీఖు రాత్రి 600 మంది మీటింగ్కి వస్తే 600 మందికి టిఫిన్ పెట్టారండి. నా మాట మీకు అర్థమయ్యా? ఏం పెట్టారనుకున్నారు? మనిషికి 4 ఇడ్లీ, 3 మైసూరు బజ్జీ, ఉప్మా. నేను అడిగాను, ఎలా చేశారయ్యా అంటే, అయ్యా 2 రోజులు బట్టి 20 మంది మిక్సీలు వేసి పప్పు రుబ్బుతున్నాం, గ్రైండర్లు వేసి. 2 రోజులు బట్టి 20 మంది గ్రైండర్లు వేసి పప్పు రుబ్బారు. 10 ఫ్రిడ్జుల్లో పప్పు దాశారు. ఆ తర్వాత ఈ హోటల్స్లో ట్రే ఇడ్లీ పాత్రలు అంటే చూసారు, రేకలుగా గ్యాస్ స్టవ్లు పెట్టి 10 స్టవ్లు వరుసగా చిన్న వీధి, మళ్ళాంటి వీధిలో పెట్టి అక్కడ వాళ్ళు అన్ని మీద ఇడ్లీ చేసి హాట్ బాక్సులు పట్టుకొచ్చి పెద్ద రేకల హాట్ బాక్స్ నాకు దండం పెట్టేశాను. మీరు అందరికంటే ముందు నాకు పెట్టండి, మీకు ఆశీర్వాదాలు. నిజంగా ఎప్పుడు తిండికి ఎవరిదని అడగను. నేను స్టీవ్ వెళ్ళగానే 2 ఇడ్లీ వాళ్ళ పెట్టుకొని తిన్నాను. ఇడ్లీ పెట్టండి మాకు. ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను నేను? వాళ్ళ సమర్పణ చూశాను. దేవుని స్తోత్రంగా హల్లెలూయా. సౌండ్ సిస్టమ్ ఒకరు పెట్టారట, కెమెరా ఒకరు పెట్టారట, స్టేజ్ ఒకరు వేయించారట. అరే ఎక్కడైనా డబ్బులు మీకంటే డబ్బులు మాకు ఉండవండి అయ్యారు. మేము కష్టపడిన దాంట్లో ప్రతి నెల కొంత దశంభాగం ఇస్తూ కొంత డబ్బులు తీసి పక్కన పెడతాం క్రిస్మస్ కోసం. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు. అన్నీ వచ్చారని చాలామంది. 600 మంది కూర్చుంటే సీటింగ్ ఇచ్చి, మీరు ఫోటోలు చూస్తుంటారు గ్రూప్లో, స్టీవెన్ ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాడు. బా, అది కదా క్రిస్మస్. దేవుని స్తోత్రం కలిగి మనం భోజనాలు పెడతానే ఉంటాం. సర్దుకున్న సర్దుకుంటూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. ఏమంటే గేదెలు ఉన్నాయ్యా, కుక్కలు ఉన్నాయి ఇంట్లోని. ఎక్కడ మనం దేవుని బిడ్డలాగా బ్రతికేస్తారో నాకు అర్థం కాలేదు. దేవుని పని కోసం ప్రాణాలు పెట్టేసే తరంలో ఉన్న మనం సొంత పనుల మీద శ్రద్ధ దేవుని పనుల మీద ఉండదు మనకి. మేము నిందించాలని కాదు, ఇంకొకరి యొక్క ఆసక్తిని మీకు చూపించి మీకు ఆశ పుట్టించాలని మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రంగా మన జీవితాల్లో ఆలోచన చేద్దాం. అప్పగించుకున్న క్రిస్టమస్ అంటే దేవుని కోసం బ్రతకడం, క్రిస్టమస్ అంటే దేవునికి ఇవ్వడం, క్రిస్టమస్ అంటే దేవుని గురించి చెప్పడం, క్రిస్టమస్ అంటే దేవుని త్వరపడి పరిగెత్తడం. ఈ 4 లక్షణాల దగ్గర ఉంటే దేవుని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రంగా హల్లెలూయా. మనం ఫంక్షన్ చేస్తున్నాం, 10 లక్షలు ఖర్చు అవుతుంది అనుకున్నాం. అందులో 20,000 ఖర్చుల్లో పోయేందుకు దేవుని సేవకి ఇవ్వచ్చు, ఇచ్చే మనసు ఉంటే. ఇల్లు కడుతున్నాం, 20 లక్షలు అవుతుంది. అందులో 50,000 దేవుని సేవకి ఇవ్వచ్చు, ఇంట్లో పెట్టేసాం అనుకోని. దానికి సమర్పణ కావాలి. ఏం కావాలా? పెళ్లి చేస్తున్నాం, ఫంక్షన్లు చేస్తున్నాం, ప్రయాణాలు చేస్తున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, 20,000 అయిపోయింది. 22,000 అయిపోయింది అనుకుంటే 2,000 దేవుడికి ఇవ్వచ్చు. ఇచ్చే మనసు ఉంటే రేపు ఇంకోసారి 20,000 డాక్టర్ కావడం. మొన్న ఆసుపత్రికి వెళ్ళామని ఖర్చులు అయిపోయి ఈసారి దేవుడికి ఇవ్వలేదు, ఇంకోసారి హాస్పిటల్ రెడీ అవుతుంది. నీ సమర్పణ బట్టే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాను. నేను అనుభవించి చెప్తున్నాను సుమా, వాట్ ఐ ఎక్స్పీరియన్స్. నేను అనుభవించి చెప్తున్నాను. 10 సంవత్సరాల క్రితం వరకు నా దగ్గర రూపాయలు లేదు. 10 సంవత్సరాలు చేసిన పనులు చెప్తాను. 3 పిల్లలు పెళ్లి చేశాను. ప్రతి పెళ్లికి 10 నుంచి 12 లక్షలు అయ్యాయి. గుంబళూరులో మందిరం కట్టాను, 27 లక్షలు అయ్యింది. స్థలానికి 5 లక్షలు అయ్యింది. అర్థమవుతుందా? మా తమ్ముడికి ఇల్లు కట్టాను. 3 పిల్లల్ని 10 సంవత్సరాలు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయించాను. ఇన్ని డబ్బులు ఎక్కడే అనుకుంటున్నారు నాకు? ఇన్ని సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు తీసేస్తే 27 సంవత్సరాలు నా సేవలో ఇస్తూనే వచ్చాను. నా గుళ్ళు అయిపోయిన మందిరాలు కట్టాను. నా పిల్లలు పెళ్ళి అవ్వకపోయినా చాలా మంది పిల్లలు శతమానాలు కొనిచ్చాను, నేను బట్టలు కొనిచ్చాను. చాలా మంది పేదవాళ్ళ ఇళ్లలో, దైవజనుల ఇళ్లలో అమ్మ నాన్న చచ్చిపోతే అన్నం పెట్టే పరిస్థితి లేకపోతే భోజనాలు నేను పెట్టాను. డబ్బులు ఎక్కడ అనుకుంటున్నారు? 2 లక్షల సీట్ వేసి ఒక వ్యక్తి ఇంట్లో కార్యక్రమాలు చేసి 2 లక్షల సీట్ 20 నెలలు కట్టాను నేను. పైసా లేదు నేను. దేవుడు నాకు కూడా నాకు అవసరం వచ్చినప్పుడు, నా గుండెపోటు వచ్చినప్పుడు, అప్పులు పారినప్పుడు, బిడ్డలు చదివించాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ తిరిగి నాకు ఇచ్చేశాడు. దేవుడికి స్తోత్రంగా. అమ్మ బాబోయ్, మన సంఘం వల్ల పాస్ గారికి ఎంత వచ్చినా అనుకున్నారు కనుక
దేవుడు మహాదయుడు చందా పెట్టి ఈ మధ్యలో తాళం వేస్తున్నాం తప్ప తాళం ఎప్పుడు వేయలేదు. వారం మధ్యలో ఎవరికి చందా వేసినా అక్కడే ఉంటుంది. ఆ చందా పెట్టి డబ్బులు పొరపాటు నేను ముట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు అమ్మగారు ప్రార్థన చేసి పాస్ అయ్యాలని వచ్చిందని చెప్తారు. ఎప్పటికీ మన సంఘంలో ఖచ్చితంగా ఆలోచన చేస్తే కుటుంబం బ్రతకగలిగే ఆదాయం ఉండదు. నాకు ఒక రోజులు పని చేయవు, కానీ ఇంత పోషణ కారణం మీరే, మీ ప్రార్థనే, మీ విశ్వాసమే. మీకోసం నేను చేస్తున్న సేవకు ప్రతిఫలమే బయట దేవుడు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కదా, ఇస్తున్నాడు కదా. కానీ దేవుడు అనుకున్నారు కదా ఏమండి, మీరు ఆసక్తిగా బ్రతికితే మీరు దీవించబడతారు. ఇప్పుడు నేను దీవించబడ్డానని చెప్తున్నానా, మీరు దీవించబడతారు. చాలా రాత్రి దాకా కష్టపడాల్సిన అవసరం ఉండదు, రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బ్రతుకులో దేవుని నామాన్ని మహింపరిచే వారిగా మారిపోతాం. ఎందుకో నాకు ఇవన్నీ చెప్పే అనిపించింది. మన బ్రతుకులో ప్రభు పాదాలు పట్టుకుందాం. దిక్కులేని వాళ్ళని, దీనుల్ని పెంట కుప్పల నుంచి పైకి లేవనెత్తి ప్రజల ప్రధానతో కూర్చుండబెట్టే దేవుడు. దేవుని స్తోత్రం కదా. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, ఉపకారాలు చేసే దేవుడు. ఆ దేవునికి తగ్గట్టుగా బ్రతకగలిగితే నువ్వే నిజమైన క్రిస్టమస్. హల్లెలూయా. ఆశపడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు అలాంటి మహోన్నతమైన కనికర కార్యం మనందరి జీవితాల్లో కలిగించి ఆయన ప్రసన్నత చేత, సన్నిధి చేత నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో, ప్రభు బలలో పాలుకుములు పొందడానికి మనం సిద్ధం చేసుకుందాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించండి, ప్రేమ పొందడాలు. నీ మాటల చేత మా జీవితాన్ని దర్శించారు. నీకు ఇష్టలుగా బ్రతికే అవకాశం కలిగించండి. లేఖనానుసారమైన జీవితంలో మా బ్రతుకులు కొనసాగడానికి కొరకు చూపండి. నీ బలను సమీపిస్తున్నాం, సన్నిధి తోడుగా ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.